నమస్కారం, నేను అజ్మత్ అలీ. మీరు చూస్తున్నది ఏఎన్ఎస్ న్యూస్. మేడ్చల్ జిల్లా కుద్బులాపూర్ మండలంలోని దిండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున దిండిగల్ సెకండ్ తండాలోని కిరాణా షాప్ నిర్వహించుకునే 45 సంవత్సరాలు గల జే శాంతి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. అయితే ఈ ఘటన పూర్వాపరాలపై మరింత సమగ్ర దర్యాప్తు చేపడతామని, త్వరలోనే పూర్తి వివరాలను తెలియజేస్తామని, నిందితులను పట్టుకుని అన్ని వివరాలు కూడా తెలియజేస్తామని సంఘటనా స్థలాన్ని దర్శించిన మేడ్చల్ డీసీపీ ఎన్ కోటారెడ్డి మీడియాకు తెలియపరిచారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. మా బస్తీలో మా బాధల్లో మేము ఉన్నప్పుడు కూడా మాకెవరు ఓదార్యలే, మాకెవరు దగ్గర చేయలే. మా భర్తలు పోయిర్రు, మా పిల్లలు చిన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళు పోతుని మా పొట్ట కొరకు మేము కష్టపడుతున్నాం, మేము బాధపడుతున్నాం. మా బాధ మేము ఎవరికి చెప్పుకుంటలేం. ఉన్నోళ్ళు ఉన్నా కానీ మాకెవరు తెచ్చి పెడతలేరు. కష్టం చేసిన మనిషికి కూడా దారుణంగా చంపేసిర్రు. ఆ చంపిన మనుషులు ఎవరో వాళ్ళు మీరు పట్టుకుంటారో, మీరు ఏం చేస్తారో మీరు న్యాయం చేయాలి. వాళ్ళకు కూడా శిక్ష పడాలి. ఒక్క లేడీస్ కి ఇట్లాంటి దారుణంగా చంపిర్రు, ఇట్లా దారుణంగా జరిగిందని అంటే ఈ ఎక్కడ దృష్టిలో కూడా మేము ఎక్కడ చూడలే. ఎందుకనంటే ప్రస్తుతానికి ఒక్క పాప, తల్లి లేదు, తండ్రి లేరు, ఇప్పుడు ఎవరు లేరు. దానికి ఒక్కతే ఉంది. ఇప్పుడు అది ఉన్న దానికి ఎవరు చూసుకునే కూడా దగ్గర చేసేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, ఇసుకరాపులా పని పోతాడు, పొద్దున పోతాడు, సాయంత్రం వస్తాడు. ఆయన కూడా మస్తు కష్టపడతాడు. ఆయనకి వెనక ముందు ఎవరు ఉన్న ఇద్దరు అన్నదమ్ములు, అన్న చచ్చిపోయిన తర్వాత వీళ్ళకే బిడ్డ నాదే, కొడుకులు వీళ్ళే నా ఫ్యామిలీ అన్ని చూసిండి సార్. చూసినా గానీ ఇప్పుడు ఆమెకు ఎవరు ఓర్వకుండానో దేవుడో వాళ్ళు ఎవరు చేసిరో దారుణంగా చేసిర్రు. ఈ ప్రస్తుతానికి కూడా వాళ్ళకి మీకు ఎట్లా జరిగిందో వాళ్ళకు కూడా అట్లనే జరగాలి, ఆమెకు కూడా అట్లనే జరగాలి. మా కండ్ల ముంగట్ల ఆమెకి ఎంత బాధ ఉన్నదో ఇప్పుడు ఆ బాధ మేము చూడాలి. వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లోనా కానీ అక్క చెల్లెలు ఉండొచ్చు, అన్నదమ్ములు ఉండొచ్చు, వాళ్ళ ఉన్నోళ్ళు అందరు ఎవరైనా ఉండొచ్చు. ఇప్పుడు ఈ పరిస్థితిలా మాకెవ్వరు లేరని కాదు, మాకెవ్వరు లేరు, మేము లేరు కాబట్టి మేము ఈ బాధతోటి మేము అనుకుంటున్నాం. మా బాధ మీరు అర్థం చేసుకోవాలి. మా బాధ అంటే ఏది లేదు సార్. మాకు ఆస్తులు అన్నాని ఏం లేవు సార్, సంపాదించిపోయి. ఈ ప్రాంతంలో ఒక మహిళ సింగిల్గా ఇక్కడ కిరాణా షాప్ నడుపుకుంటూ ఉంటుంది. ఆమెను ఎవరో అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నది. ఆమె తలకి గాయాలు ఉండటము ఇవన్నీ చూస్తే ఆమె మృతి పట్ల అనుమానం ఉంది. ఇప్పటికీ ఫింగర్ ప్రింట్స్, క్లూస్ టీము, మన లోకల్ సిఐ సతీష్ వీళ్ళందరూ వచ్చి దీన్ని పరిశీలించడం జరుగుతున్నది. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ని ఇంకా అదర్ టీమ్స్ని కూడా పిలిపిస్తున్నాం ఇక్కడ. అయితే ఎవరన్నా వ్యక్తులు చంపారా లేకపోతే ఆమంతటా పడ్డదా అనే దాని మీద ఇంకా మనకి పూర్తిగా పోస్ట్మార్టం చేస్తే కానీ ఆ గాయాలను బట్టి మనం ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ మహిళ సింగిల్గా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు ఏమవుతుంటే ఎవరితోటన్నా వివాదాలు ఉన్నాయా, ఎవరైనా గొడవలు జరిగిన అనే యాంగిల్లో కూడా వెరిఫై చేస్తున్నాం. ఇమీడియట్గా దీన్ని కేసు సీరియస్గా తీసుకొని ఇన్స్పెక్టర్ పరిధిలో దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి తొందరలోనే దీన్ని డిటెక్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. Any suspects about anyone? Are you suspecting anyone? No. So far, no. Okay.